చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్లో కూడా ట్యాక్స్ని తగ్గించుకోవచ్చా? నేను మెయిన్గా 3 స్ట్రాటజీస్ చెప్తాను. Hmm. స్ట్రాటజీ 1, నిల్ ట్యాక్స్. అప్ టు 2.5 lakhs వరకు కాంట్రిబ్యూషన్స్ మీద ట్యాక్స్ ఏమి ఉండదు. ఓకే. ఆ మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్ మీద అవి కూడా మళ్ళీ తిరిగి ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తాం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఇలాంటి వాటిల్లో డెట్ పోర్షన్ కొంచెం పెడుతూ ఉంటాం. ఇవేంటంటే గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్. పీపీఎఫ్ సుకన్య సమృద్ధి మీద 1.5 lakhs per year వరకు మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. వాటి మీద ట్యాక్స్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే స్టాక్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఉంటాయి. సో వాళ్ళ రిటర్న్ కనుక 15% అండ్ లెస్ దెన్ ఉంటే కనుక దే కెన్ కమ్ టు మ్యూచువల్ ఫండ్ రౌట్. ఓకే. సో మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే బీయింగ్ ఏ ట్రస్ట్ వాటికి ట్యాక్స్ ఉండదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనలో చాలా మంది ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం. చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్లో కూడా ట్యాక్స్ని తగ్గించుకోవచ్చా? అందులో కూడా స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంత ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనేటువంటి ప్లాన్ అయితే ఉంటుంది. ఏదో రకంగా చిన్న మొత్తమో పెద్ద మొత్తమో చేసుకుంటూ ఉంటున్నాం. రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. రిటర్న్స్కి మళ్ళీ ట్యాక్స్ కట్టాలి అన్నప్పుడు మళ్ళీ కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో కొంచెం తగ్గించుకునే ఫెసిలిటీ ఉందంటారా? సో ఈ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్లో చాలా తక్కువగా మోస్ట్ ఎక్కువగా నెగ్లెక్ట్ అయ్యేది ఏంటంటే ట్యాక్సేషన్. సో చాలామంది ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా రిటర్న్స్ ఎంత, ఏ అసెట్ క్లాసెస్లో పెట్టాలి, టైమింగ్ ఏంటి, మార్కెట్ లోలో ఉందా హైలో ఉందా, అండ్ ఇంకా అన్నీ చేస్తారు. బట్ ట్యాక్స్ అని మాత్రం మర్చిపోతుంటారు. సో ట్యాక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ప్రీ ట్యాక్స్ రిటర్న్, పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ రెండు చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎఫ్డి ఉంది. ఎఫ్డి నాకు 5 years ఎఫ్డి నాకు ఈ 7% ఇస్తుంది. బట్ నాకు ట్యాక్స్ 30% స్లాబ్లో ఉంటే కనుక నాకు 30% కట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో నాకు పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఎంత? సో ఆల్మోస్ట్ నాకు అరౌండ్ 5% వస్తుంది. ఓకే. దానికి ఆల్టర్నేటివ్గా మనకి ఎన్ఎస్సి ఉంది, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. అది ఫస్ట్ 4 years ట్యాక్స్ ఏమి ఉండదు. ఓన్లీ హార్డ్లీ లాస్ట్ ఇయర్ మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. సో ఇక్కడ నాకు రిటర్న్స్ చూసుకుంటే రెండు సేమ్ ఉన్నా పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ చూసినప్పుడు నాకు 5 years ఎఫ్టీ కన్నా నాకు ఎన్ఎస్సి అనేది సూట్ అవుతుంది. కానీ మనకి బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళని చాలామందిని అడుగుతాను, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అసలు ట్యాక్స్ గురించి పట్టించుకున్నారా అని. హార్డ్లీ వింటూ ఉంటాను పాజిటివ్గా ఎస్ అనేది. ఓకే. చేసేద్దాం, ముందు చేసిన తర్వాత చూసుకుందాం, అలానే ఉంటారు. బట్ మనం ఏదైనా కానీ ప్లాన్ చేసే ముందే చూసుకోవాలి. సో మనకేంటంటే ట్యాక్స్ 30% ఉంటే కనుక మనకు వచ్చే రిటర్న్స్లో 30% లేచిపోతుంది. దేర్ ఆర్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ 40% కూడా వెళ్తూ ఉంటాయి. సో ఈరోజు మనం ఈ ట్యాక్స్ సేవింగ్స్లో స్ట్రాటజీస్ అనేది చూద్దాం. ఒకటేంటంటే నేను మెయిన్గా 3 స్ట్రాటజీస్ చెప్తాను మేడం. ఒకటేంటంటే స్ట్రాటజీ 1, నిల్ ట్యాక్స్. ఓకే. అసలే ఉండదు ట్యాక్స్. అంటే అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ ఉంటారు హూ కెన్ ఇన్వెస్ట్ మోర్ దెన్ 25 lakhs per year. అలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే ఈక్విటీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీస్లో ట్యాక్సేషన్ ఏంటంటే 12.5% ఉంటుంది. 1.25 lakhs కన్నా ఎంత ఎక్కువ ప్రాఫిట్ వస్తే దాని మీద 12.5%. సో వీళ్ళకి ఆల్రెడీ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి నేను ఒక 2.5 lakhs వరకు యూలిప్ పాలసీస్ సజెస్ట్ చేస్తాను. ఈ యూలిప్ పాలసీస్లో ఏంటంటే అప్ టు 2.5 lakhs వరకు కాంట్రిబ్యూషన్స్ మీద ట్యాక్స్ ఏమి ఉండదు. ఓకే. ఆ మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్ మీద అవి కూడా మళ్ళీ తిరిగి ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కానీ నాకు అక్కడ ట్యాక్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఎట్లాగో మేము పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ చేసేటప్పుడు డెట్ పార్ట్ అనేది కొంచెం పెడతాం. ఇక్కడ మనకి ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ఇందాక మనం మనీ బ్యాక్ పాలసీస్ గురించి మాట్లాడుకున్నాం, లేదా ఎండోమెంట్ పాలసీస్. ఇవేంటంటే మనకి పోస్ట్ ట్యాక్స్ గ్యారంటీడ్ పాలసీస్ కూడా ఉంటాయి. సో 7% చాలా చాలా ఉన్నాయి. ఆ వాటిలో తీసేసుకుంటాం. సో నాకు 20 years తర్వాత గ్యారంటీగా 7% వస్తుందంటే దట్స్ వెరీ హై. మీరు కరెక్ట్ 20 years బ్యాక్ చూసుకుంటే 12% రిటర్న్ వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే అది సగం అయిపోయింది. నెక్స్ట్ 20 yearsకి 3% వస్తుంది. సో నాకు 7% గ్యారంటీడ్ ఉంటే కనుక అలాంటి వాటిలో మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం. లేదు పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఇలాంటి వాటిల్లో డెట్ పోర్షన్ కొంచెం పెడుతూ ఉంటాం. ఇవేంటంటే గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్. పీపీఎఫ్ సుకన్య సమృద్ధి మీద 1.5 lakhs per year వరకు మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. వాటి మీద ట్యాక్స్ ఉండదు. ఓకే. దట్స్ ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. వాటి మీద ఎర్న్ అయ్యే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ ఫైనల్ ప్రొసీడింగ్స్ మీద కూడా ట్యాక్స్ ఉండదు. సో ఇవే ట్రిపుల్ ఎగ్జంప్ట్. సో అలాంటి వాటిని కొంచెం ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. ఇవేంటంటే ఇక ట్యాక్స్ కట్టకుండా చేసేది. ఇది ఎన్ఆర్ఎస్కి వచ్చేసరికి వాళ్ళు ఉండే కంట్రీ బేసిస్ మీద ఇప్పుడు మనకు కొన్ని సౌదీ కంట్రీస్ ఉంటాయి, లేదు సింగపూర్ ఉంటుంది, లేదు మారిషస్,
ఇలాంటి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఉంటాయి. అక్కడ అసలు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే అక్కడి నుంచే ఎన్ఆర్ఐ స్టేటస్లో పెట్టిస్తాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇండియాలో ఎట్లాగో ట్యాక్స్ కట్టరు, వాళ్ళ హోమ్ కంట్రీలో కూడా ట్యాక్స్ ఉండదు, ఇక అది నిల్ ట్యాక్స్ ల్యాబ్లోకి వెళ్ళిపోతుంటుంది. లేదు, ఇంకా నెక్స్ట్ ఏంటంటే రెడ్యూస్డ్ ట్యాక్స్ స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే మనం ట్యాక్స్ని అవాయిడ్ చేయలేము, కానీ లీగల్గా మినిమల్ చేసుకోవచ్చు మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న రూల్స్ అన్ని వాడుకొని. ఇందాక మీకు చెప్పినట్లు చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఎఫ్డీ పెట్టేస్తారు. ఎఫ్డీని జనాలు అందరూ పెడతారని గవర్నమెంట్కి తెలుసు, అందుకని గవర్నమెంట్ ఎఫ్డీ మీద ఎక్రూవల్ బేసిస్ మీద ట్యాక్స్ వేసింది. ఓకే. ఎక్రూవల్ బేసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,00,000 రూపీస్ ఎఫ్డీ చేశాను, నేను 1 ఇయర్ తర్వాత తీసుకుందామని పెట్టాను. ఈ ఫినాన్షియల్ ఇయర్లో నాకు 4,000 నాకు ఇంట్రెస్ట్ యాడ్ అయింది, బట్ అది నా అకౌంట్ క్రెడిట్ అవ్వదు, ఎందుకంటే నేను మెచ్యూరిటీ ఎప్పుడు పెట్టుకుంటున్నా. బట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీకు ఎక్రూ అయిన అమౌంట్ ఆ 4,000 మీద ట్యాక్స్ వేసేయండి అంది. ఓకే. సో నాకు ఆ 4,000 నా అకౌంట్లోకి రాకపోయినా కానీ ట్యాక్స్ పడుతుంది. నేను 30% స్లాబ్లో ఉంటే 4,000 మీద 30% కట్టాలి. ఇది ఓకే, 1,00,000 అయితే ఓకే, బట్ వాట్ ఇఫ్ ఐ కీప్స్ 50 lakhs? అవును, ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ చాలా మంది పెడతారండి సీనియర్ సిటిజన్స్ 50 lakhs, 1 crore, 2 crores ఎఫ్డీస్ పెడతారు. వాళ్ళకి ఎక్రూవల్ బేసిస్ మీద ట్యాక్స్ పడుతుంది కాబట్టి టీడీఎస్ కట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే రెడ్యూస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఒక ఆప్షన్ ఏంటంటే ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎస్సిస్ ఇఫ్ మై టెన్యూర్ ఈస్ లాంగ్. అవేంటంటే ఫస్ట్ 4 years ఉంటుంది, ఓన్లీ 5th year పడుతుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే నేను డిఫర్ చేయొచ్చు ట్యాక్సేషన్. నెక్స్ట్ వచ్చేసరికి లేదు, డెట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకి ట్యాక్స్ అనేది విత్డ్రా చేసినప్పుడే పడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఎక్రూవల్ బేసిస్లో పడుతుంది ఎఫ్టీ, ఇక్కడైతే విత్డ్రా బేసిస్లో పడుతుంది. సో నేను విత్డ్రా చేసినప్పుడు ట్యాక్స్ కడితే సో అట్లీస్ట్ ఐ విల్ బి సాటిస్ఫైడ్, నాకు ఆ 7,000 వచ్చింది అందులో నుంచి ట్యాక్స్ కట్టాన మా మెంటల్ ఫీలింగ్ అయినా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ అని చూసుకోవచ్చు. మనకు తెలియకుండా కట్ అయిపోయే బదులు కనీసం ఇందులోంచి ఇలా పోతుంది అనేదన్నా అర్థమవుతుంది కదా. యా, ఇంకొకటి ఏంటంటే స్టాక్స్లో చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే స్టాక్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఉంటాయి. సో వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ రిటర్న్ కనుక ఇఫ్ దేర్ 15% అండ్ లెస్ దెన్ ఉంటే కనుక దే కెన్ కమ్ టు మ్యూచువల్ ఫండ్ రౌట్. ఓకే. సో మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే బీయింగ్ ఏ ట్రస్ట్ వాటికి ట్యాక్స్ ఉండదు. సో వాట్ ఎవర్ ద అమౌంట్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ మీద జరిగే ఫండ్ చేసే బై సెల్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సో అక్కడ మనకి బెనిఫిట్ ఉంటుంది. సో అక్కడ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు ట్యాక్స్ని. ఇంకోటి ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్లోనే మనకి క్యాపిటల్ లాస్ ఆర్ క్యాపిటల్ గెయిన్ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు ఆ ఇయర్ క్యాపిటల్ లాస్ అయింది. సేమ్ టైం నాకు డెట్ మ్యూచువల్ ఫండ్లో నాకు ఒక 10 lakhs నేను పెట్టాను, నాకు ఒక 70,000 ఇంట్రెస్ట్ వచ్చింది. దిస్ ఇంట్రెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ గెయిన్. నాకు ఇక్కడ క్యాపిటల్ లాస్ వచ్చింది, ఇక్కడ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఓకే. ఐ కెన్ సెట్ ఆఫ్ దిస్. ఇలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇవేంటంటే మనం లీగల్ వేస్లోనే వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి డిఫర్ చేయటం ట్యాక్స్ని. అంటే ఇప్పుడు కట్టం, విత్డ్రా చేసుకున్నప్పుడు కట్టేస్తాం. సింపుల్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్సే బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఎక్రూవల్ బేసిస్ అయిన దాని మీద ఎప్పుడు ట్యాక్స్ కట్టాం, ఓన్లీ విత్డ్రా అయిన దాని మీద కట్టాలి. కొంతమంది ఎన్ఆర్ఐస్కి వర్తించదు. యాజ్ మనం లాస్ట్ చాలా టాపిక్స్లో చెప్పుకున్నాం, యూఎస్ వాళ్ళకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎంతైతే క్యాపిటల్ గెయిన్ వచ్చిందో వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. సో ఇదేంటంటే ఏ కంట్రీలో ఉన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ 3 స్ట్రాటజీస్ వాడి లీగల్గా ఎంతైతే చేయొచ్చో అంత తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఎస్డబ్ల్యూపీ వాడుకోవచ్చు. ఇది కూడా మనకి డిఫరెంట్లోనే వస్తుంది. మనకి ఎస్డబ్ల్యూపీ వాడుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాటి మీద ఏమవుతుందంటే మనం ఎంత అయితే విత్డ్రా చేసామో అందులో క్యాపిటల్ గెయిన్ ఎంత, ఆ క్యాపిటల్ గెయిన్ మీద మనకి ట్యాక్స్ పడుతుంది. ఓకే. నార్మల్గా ఇఫ్ ఐ కెప్ట్ 2 crores నేను ఎఫ్డీ చేశాను, నాకు 14 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది. 2 crores నేను సేమ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, నేను 14 lakhs విత్డ్రా చేశాను. నేను ఇక్కడ 14 lakhs విత్డ్రా చేసినప్పుడు నాకు క్యాపిటల్ గెయిన్ ఎంత, ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత, ఈ రెండు చూస్తాం. జనరల్గా 2 lakhs పెట్టి 14 lakhs తీసుకుంటే మేబీ హార్డ్లీ ఇట్ విల్ హ్యావ్ 3 lakhs ఆర్ 2 lakhs అలానే ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సో మనకి ఆల్రెడీ 1.25 lakhs ఎగ్జామ్షన్. సో మిగిలిన 75,000 ఆర్ 1,75,000 మీద ట్యాక్స్ కట్టాలి. సో మనం లీగల్గా ఉన్న విషయాలన్నీ వాడుకొని ఏ ఇన్వెస్ట్మెంట్ మాకు సూట్ అవుతుంది, సో ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే చాలామంది ఎఫ్డీస్లో పెడతారు, హెఫ్టీ ట్యాక్సెస్ పే చేస్తారు. నెక్స్ట్ మనకి ట్యాక్స్ డిఫర్ అవకాశం ఉన్నా కానీ దాన్ని వాడుకోరు, ఆల్టర్నేటివ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ వాడుకోరు. చాలామంది నేనే చూస్తున్నా ఈ మధ్య పోస్ట్ ఆఫీసెస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. సుకన్య సమృద్ధి యోజన
ఇది వెరీ గుడ్ ఆప్షన్. ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళందరూ మస్ట్ అండ్ షుడ్ కన్సిడర్ చేయాలి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నో ప్రాబ్లం మాకు ఇక్కడ ఎక్కువ వస్తుంది ఈక్విటీస్లో అంటారు. బట్ అక్కడ 12.5% ట్యాక్స్ కట్టాలి. అసలు గవర్నమెంట్ బ్యాక్ ఉన్న ఈ సుకన్య సమృద్ధి యోజన మోర్ దెన్ 8% రిటర్న్ ఇస్తుంది. దేర్ ఇస్ నో డెట్ ప్రోడక్ట్ ఇన్ ద కరెంట్ ఇండియన్ మార్కెట్ విచ్ గివ్స్ అ పోస్ట్ ట్యాక్స్ ఆఫ్ 8% విత్ 100% గవర్నమెంట్ సేవ్ బ్యాక్. సో ఇలాంటి వాటిని మనం నీట్గా చూసుకొని ఆ ట్యాక్స్ తర్వాత నాకు ఎంత రిటర్న్ వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్. ఎందుకంటే ట్యాక్స్ ముందు నాకు ఎంత రిటర్న్ వచ్చినా నాకు దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకుపోతుంటే నేనేం చేస్తాను. సో మనం ఈ 3 స్ట్రాటజీని వాడుకొని, అండ్ మేజర్ ఇంకోటి ఏంటంటే ఇది మనం చేయాల్సిన పని కాదు, వీ హ్యావ్ టు కన్సల్ట్ ఎ ట్యాక్స్ ఎక్స్పర్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్. ఇద్దరిని కన్సల్ట్ అయ్యి ఆ డెసిషన్ తీసుకోవాలి. ఎంత చేసినా అది ఇన్కమ్ ట్యాక్స్ అనేది కాంప్లెక్స్ సబ్జెక్టే. వాళ్ళు జస్ట్ ఎవ్రీ ఇయర్ రూల్స్ మారుస్తున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ చూశాను. లాస్ట్ ఇయర్ మనం చేసే ఈటీసీ ఇన్వెస్ట్మెంట్ మీద ఏమి రిఫరెన్స్ నెంబర్లు అడిగారు, డాక్యుమెంట్ నెంబర్లు ఈ ఇయర్ అడిగారు. సో మనం ఏం నాలెడ్జ్ లేకుండా పెట్టేస్తే రేపు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తుంది. సో మనం ఇక్కడ ట్యాక్స్ ఎక్స్పర్ట్ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి డెసిషన్ అనేది. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ చేసాము, రిటర్న్లు కూడా బాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు ట్యాక్స్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి వీ నీడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అడ్వైస్ అంతే. బోత్ ఫైనాన్షియల్ అండ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ ఇద్దరిది సలహా తీసుకోవాలి. ఇద్దరు సలహాల మీద మనం నడుచుకోవాల్సి వస్తుంది. Yes, Andy. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.